హాయ్ హలో వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రామమోహన్ రాజు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈరోజు మనం ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, ఒక 40 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పిల్లలు పెళ్ళి అయ్యాక పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇలాంటివి ఉంటాయి ఆ ఏజ్ గ్రూప్లో. సో వాళ్ళ పిల్లల కోసం ఎలాంటి ప్లాన్స్ తీసుకుంటే బాగుంటుంది? అంటే పిల్లల చదువు కోసం అడుగుతున్నారా, మీరు మ్యారేడ్ కోసం అడుగుతున్నారా? చదువు కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, ఏదైనా. చదువు కోసం అయితే ఎడ్యుకేషన్ పరంగా నేను జీరో బేబీ ఉన్నప్పటి నుంచే పాలసీలు తీసుకుంటే ఇంటర్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకి నేను ఏ కాలేజీలో ఎంత వర్స్ట్ సినారో తీసుకున్నా ₹1,00,000 పైనే ఫీజు ఉంటుంది సంవత్సరానికి. నేను చాలా తక్కువ చెప్తున్నాను. బీటెక్ చేయాలంటే ఈరోజు 20 లక్షలు 15 లక్షలు అవుతుంది. ఈ రోజు నేను రేపు పొద్దున 15 లక్షలు కాస్తే 50 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు. ఈ రోజు నాకు సంపాదించే శక్తి ఉంది. రెండోది, నేను అడిగితే ఎవరైనా డబ్బులు ఇస్తారు. నేను ఈరోజు సంవత్సరానికి ₹1,00,000 నేను 10 సంవత్సరాలు కాస్త పెట్టుకుంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆగితే దాన్ని డబల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు ట్రెడిషనల్లో కానీ ఇల్లుప్స్లో కానీ. ఈ మధ్యలో నాకేమైనా అయినప్పుడు నేను ₹1,00,000 కడుతున్నా కాబట్టి 10 లక్షలు వస్తాయి. దానిని మనం ఎడ్యుకేషన్ పరంగా మార్చుకోవచ్చు, లేదా పెన్షన్ లాగా మార్చుకోవచ్చు, లేదా నేను ఇల్లు కట్టుకుంటున్నానంటే ఇంటి పరంగా పార్సల్ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే పార్సల్ విత్డ్రా అనేది ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలోనే, అంటే నాకు వేరే ఏం సోర్స్ కానీ థాట్స్ కానీ లేనప్పుడు మాత్రమే పార్సల్ విత్డ్రా వెళ్ళండి దయచేసి. ఎందుకంటే నేను ఒక చెట్టు నాడుతున్నానండి, ఆ చెట్టు చిగుర్లు ఇచ్చేటానికి నేను కింద వేళ్లతో సహా నరికేస్తే ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? కాబట్టి నేను ఏదైతే ఇందాక చెప్పినట్టు ఇండియన్ కాంట్రాక్ట్ రెగ్యులర్గా నేను కడుతూ ఉంటే కంపెనీ కూడా నేను గోల్ అచీవ్ కాగానే ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోగానే కప్పెట్లా ఇస్తున్నారో టర్మ్ అయిపోగానే ఆటోమేటిక్గా అకౌంట్లో పడే సిస్టమ్ మనకు IRDA కల్పించింది.